పేద విద్యార్థుల కలలకు ప్రభుత్వం రెక్కలు తొడిగింది. వేలకు వేలు ఫీజులు చెల్లించలేక కార్పొరేట్ చదువులకు దూరమవుతున్న చిన్నారులకు విద్యా హక్కు చట్టం ఒక గొప్ప వరంగా మారింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రైవేటు స్కూళ్లలో 25% ఉచిత సీట్ల భర్తీకి ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఈ పథకం అమలులో కొన్ని చిక్కుముడులు కూడా కనిపిస్తున్నాయి. ప్రైవేటు పాఠశాలల గేటు తాకడమే గగనమైన కాలంలో ఇప్పుడు నేరుగా అక్కడ సీటు సాధించే అవకాశం పేద విద్యార్థులకు దక్కింది. విద్యా హక్కు చట్టం 2009 ద్వారా 25% సీట్లు ప్రైవేటు పాఠశాలలో పూర్తిగా ఉచితం. దీనిలో ఎస్సీలకు 10%, ఎస్టీలకు 4%, బీసీ మరియు మైనారిటీలకు 6%, అనాథ పిల్లలు మరియు హెచ్ఐవి బాధిత పిల్లలకు 5% సీట్లు కేటాయించారు. ఎంపికైన విద్యార్థుల తరపున ఫీజును ప్రభుత్వమే నేరుగా పాఠశాలలకు చెల్లిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో 1.20 లక్షలు, పట్టణాల్లో 1.44 లక్షల లోపు ఆదాయం ఉన్నవారు మార్చి 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. సచివాలయాలు, ఎంఈఓ కార్యాలయాల ద్వారా ఈ ప్రక్రియ సులభతరం చేశారు. ఆంధ్రప్రదేశ్ విద్యా హక్కు చట్టం నిబంధనలు 2010 ప్రకారంగా సెక్షన్ 12(1)C ప్రకారంగా ప్రతి ఒక్క ప్రైమరీ పాఠశాలలో 25% అనేది ఉచిత విద్య అందరికీ అందించడం జరుగుతుందండి. దానికి దరఖాస్తులు 22/2026 నుంచి 10/3/2026 వరకు కూడా దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉంది. ఇదంతా కూడా లాటరీ 25/3/2026 తీయడం జరుగుతుందండి. ప్రవేశాలు పాఠశాలల్లో 13/4/2026 నుంచి 23/4/2020 వరకు కూడా మనకు ఈ విధంగా జరుగుతూ ఉంది. మనకు ఈ యొక్క అప్లికేషన్స్ అనేది సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ సిలబస్ పాఠశాలలకు ఏప్రిల్ 2, 2020 నుండి 31 మార్చి 2020 వరకు మధ్య జన్మించిన ప్రతి ఒక్క పిల్లలు అర్హులండి. అదే స్టేట్ సిలబస్ అయితే 2 జూన్ 2020 నుండి 31 మే 2021 మధ్య జన్మించిన 5 సంవత్సరాల పిల్లలందరూ కూడా దీనికి అర్హులవుతారు. తల్లిదండ్రుల యొక్క వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో అయితే 1,20,000 ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లో అయితే 1,44,000 మించరాదండి. ముఖ్యంగా ధృవీకరణ పత్రాలు మనకు ఏం కావాలంటే ఓటర్ గుర్తింపు కార్డు కానీ, పాస్పోర్టు, భూమి యాజమాన్య హక్కుల పత్రం, ఉపాధి హామీ జాబ్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, విద్యుత్ బిల్లు, ఇంటి అద్దె ఒప్పంద కాపీ, గ్యాస్ కనెక్షన్స్ ఇవన్నీ ఉండాల్సి ఉంటుందండి. 6 అంచెల ధృవీకరణ జరుగుతుంది. గ్రామ సచివాలయ డిపార్ట్మెంట్ వారు 6 అంచెల ధృవీకరణ చేసిన తర్వాత మాత్రమే వీళ్ళందరికీ ఎలిజిబిలిటీ చేయడం జరుగుతుందండి. ఏవైనా సందేహాలుంటే 1800425899 టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేయవచ్చని అధికారులు చెబుతున్నారు. విద్యార్థులకు ఇది మంచి అవకాశమని, ప్రైవేటు స్కూళ్లలో విద్యా హక్కు చట్టం ద్వారా ఉచితంగా చదువుకునే అవకాశం ఉందన్నారు. తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు దీన్ని గమనించి దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. నాణానికి రెండో వైపు చూస్తే ఈ పథకం అమలులో కొన్ని ఆందోళనకర అంశాలు తలెత్తుతున్నాయి. ప్రధానంగా తల్లిదండ్రులను వేధిస్తున్న సమస్యలు ఇవే. ప్రభుత్వం నుంచి నిధులు రాలేదు, మీరు ఫీజులు కట్టాల్సిందే అంటూ కొన్ని ప్రైవేటు యాజమాన్యాలు తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇది పేద కుటుంబాలకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తోంది. ఒకే ఇంట్లో ఒక బిడ్డకు విద్యా హక్కు చట్టం ద్వారా సీటు వస్తే రెండో బిడ్డకు అదే అవకాశం ఉంటుందా? దీనిపై ప్రభుత్వ మార్గదర్శకాల్లో స్పష్టత లేకపోవడంతో తల్లిదండ్రులు అయోమయానికి గురవుతున్నారు. ఒకవేళ స్కూల్ యాజమాన్యం ఇబ్బంది పెడితే తక్షణమే ఎవరిని సంప్రదించాలో చాలా మందికి అవగాహన లేదు. టోల్ ఫ్రీ నెంబర్ ఉన్న క్షేత్రస్థాయిలో ఫిర్యాదుల పరిష్కారంపై నమ్మకం కలగడం లేదు. నోటిఫికేషన్ వచ్చినా మారుమూల ప్రాంతాల్లో ఉన్న పేదలకు ఈ పథకం గురించి పూర్తి సమాచారం అందడం లేదు. ఫలితంగా అర్హులైన వారు ఈ గొప్ప అవకాశాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. ప్రైవేటు పాఠశాలల్లో విధిగా 25% సీట్లు పేద విద్యార్థులకు కేటాయించాలి. దీనిపై కోర్టు కూడా స్పష్టమైన తీర్పునిచ్చింది.
ఉచితంగా అడ్మిషన్లు ఇచ్చి తర్వాత ఫీజులు వసూలు చేయడం నిబంధనలకు విరుద్ధం. అలా చేసిన యాజమాన్యాలపై చర్యలు తప్పవు. ఖచ్చితంగా అన్ని పాఠశాలలు ప్రభుత్వ ఆదేశాలను పాటించాల్సిందే. ఇంతటి కఠినమైన ఆదేశాలు ఉన్నా ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు వీటిని తుంగలోకి తొక్కేస్తున్నారు. ఒకటో క్లాస్కి మాత్రమే ఇది అడ్మిషన్స్ ఉంటాయండి. ఆ పాఠశాల ఉన్నంత వరకు కూడా ఆ చివరి చదువు వరకు అవుతుందండి. కొన్ని ప్రైవేట్ పాఠశాలలో సీట్ ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ డబ్బులు ఇవ్వలేదని చెప్పి తల్లిదండ్రులు ఫీజులు వసూలు చేస్తారు. అలా వసూలు చేయడం లేదని గవర్నమెంట్ తర్వాత డబ్బులు ఇస్తారు. ఒక నెల 2 నెలల తర్వాత అయినా కానీ డబ్బులు అయితే ఇస్తున్నారు. ఫీజు కట్టేయండి, గవర్నమెంట్ ఇస్తే మీకు రిఫండ్ చేస్తారు. అలా చేయడానికి వీల్లేదండి. ఏ తల్లిదండ్రులైనా ఏ పాఠశాలైనా 12 ప్రకారం జాయిన్ అయిన తర్వాత మా దృష్టిలోకి తెస్తే మేము ఆ పాఠశాల యాజమాన్యం మీద చర్యలు తీసుకుంటాం. వాళ్ళకి ముందు చెప్తాం అలా తీసుకోకూడదు. స్టూడెంట్ ఒక పాఠశాల జాయిన్ అయిన తర్వాత వేరే పాఠశాలను ఎంపిక చేసుకోవచ్చా? ఒక పాఠశాల జాయిన్ అయిన తర్వాత వేరే పాఠశాలకు ఎంపిక చేయడానికి కుదరదండి. ఎందుకంటే ప్రతి పాఠశాలలో కూడా ఖచ్చితంగా రిజర్వేషన్ ప్రాప్తికే కేటాయిస్తారు. ఒక కుటుంబం నుంచి ఒక స్టూడెంట్ జాయిన్ అయిన తర్వాత అదే కుటుంబంలో ఇంకో స్టూడెంట్ కూడా ఇందులో అర్హత ఉంటుందా? ఉండొచ్చు. లాటరీ పద్ధతి ద్వారా కదా ఉంటుంది. ఏది ఏమైనా ప్రైవేటు స్కూళ్లలో పేద పిల్లలు చదువుకోవాలన్న ప్రభుత్వ లక్ష్యం అభినందనీయం. అయితే క్షేత్రస్థాయిలో స్కూల్ యాజమాన్యాల వేధింపులను అరికట్టి సరైన నిఘా పెడితేనే ఈ పథకం పూర్తి స్థాయిలో విజయవంతమవుతుంది.